గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా తమ్ముడు సేమ్ రెగ్యులర్గానే ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. సో ఈరోజు ఇప్పుడు మనం కాలహరిలో దిగుతున్నాము. మా తమ్ముడు దిగుతుండు, ఎనిమిది దగ్గరనే దిగుతున్నారు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో విఖ్యాత్, హలో అంటే మా తమ్ముడు వీడియో తీస్తుండు. సో ఇద్దరము ఒకటేసారి మాట్లాడి మైక్ ఆఫ్ చేసి మా తమ్ముడు అతన్ని చెప్పడం అయిపోగానే నాతో మాట్లాడుతుంది మళ్ళా. హలో విఖ్యాత్, మనకు తెలిసినట్టే మనం ఇక స్నైపర్స్ అంటే మనకు తెలియదా మనం ఎట్లా వాడతాము స్నైపర్లు. అరే మన ప్రాంతం వదిలేసినాం ఎట్లా. అరే మీకు తెలియదు, మా దగ్గర ఒక టామీ సార్ అని ఉంటాడు. అరే మళ్ళా ఏదో ఒకటి పడేసినాం. ఈరోజు ఏంది ఇట్లా అవుతుంది అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఎప్పుడు నేను ఇన్ని మిస్టేక్ చేస్తున్నా తెలుసా నేను ఈరోజు. చెప్పలేమి ఇక వ్యూవర్స్ మీరు చాలా ఎవర్రా అప్పుడు షూట్ చేసి స్టార్ట్ చేసింది. అరే విఖ్యాత్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. अरे किल चोरी विख्यात चल. So guys, కాకలే పారఫోన్ తీద్దాం అనిపిస్తుంది గాయస్. ఏంటి ఇది ఈరోజు ఇట్లా అవుతుంది. వాడు ఎంబడే పడదాం గాయస్. మనమైతే ఆగొద్దు, వాడు ఎంబడే వెళ్దాం. అరే విఖ్యాత్ మైక్ ఆన్ చేసుకోరా. సో గాయస్ వదిలేస్తున్నా. మనోడు ఎక్కడ ఉన్నా తెలిసిపోతాడు ఇప్పుడు. ఓహోహోహో ఎనిమీ బ్రో. వాడు మనం ముందే ఎక్కడ ఉన్నాడు, వింటున్నట్టున్నాడు కదా గాయస్ వాడు. సో మనోడు దొరికింది గాయస్. విఖ్యాత్ గా కిల్ చోరీ గాడు ఉన్నాడు గాయస్. ఇలా మొత్తం ఎప్పుడు చూసినా నాకు కిల్ చోరీ చేస్తుంటాడు. రానందుగా కూర్చోకోసేపు మనం ఇప్పుడు ఎంఎట్టు బేతే సెట్ అవుతుంది గాయస్. మనకి ఎంఎట్టు బి థామ్సన్, సారీ థామ్సన్ కాదు, ఏడబ్ల్యూ. మనకి వీటితోని కొంచెం మంచి ఉంటుంది. ఇది ఏంటంటే తక్కువ డ్యామేజ్ ఇస్తుంది. 63 అంటే నాకు కిల్స్ పడతలేవు గాయస్. ఇచ్చేదే మైక్ ఆన్ చేసుకోమంటున్నారు నందన్. యాక్చువల్గా నేను మా తమ్ముడు ఇద్దరం ఒకటే దగ్గర నుంచి ఆడుతున్నాము, కానీ వేరే రూమ్స్ నుంచి ఆడుతున్నాము. మీకు ఒకసారి ఆయనతో మాట్లాడిపిస్తా. మేము ఇప్పుడు ఆయనతో ఆయన మంచి అంటే మా తమ్ముడు నాకన్నా ఓల్డ్ ప్లేయర్. ఒక 5 years నుంచి ఆడుతున్నట్టు. నేను స్టార్ట్ చేసి 1 year అయింది ఫ్రెండ్స్. మా అన్న అయితే కూడా మాట్లాడతాడు. హలో క్యాట్, హలో హాయ్ టు మై వ్యూవర్స్ చెప్పు. హలో గాయ్స్. ఇక గాయ్స్ మా అన్న అయితే మాట్లాడుతున్నాడు. హలో నేను కూడా మా అన్న మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఆయన కూడా ఒక వీడియో తీస్తున్నాడు. ఇప్పుడైతే మనం దొరికిందా ఏడబ్ల్యూఎం? విఖ్యాత్ పారాఫల్ నా చేతి ఉంది. అయితే ఓకే, నీకుంటే చాలు పారాఫల్. నెక్స్ట్ ఇప్పుడైతే మా అన్న ఏడబ్ల్యూఎం కావాలంట. ఏడబ్ల్యూఎం ఉంటే ఇస్తా. ఇప్పుడు ఏడబ్ల్యూఎం ఆడాలని లేదు నాకు. సిఎస్ ర్యాంక్ వల్ల అయితే ఆడతా, దీంట్లో ఆడబుద్ధి అవుతుంది. అన్న దగ్గర ఏగన్స్ విఖ్యాత్ థామ్సన్ వద్దు నాకు ఇప్పుడు. విఖ్యాతోడు ఫైరింగ్ వాడైతే
వెళ్ళిపోతున్నాడు. ఏంది విఖ్యాత్ నాకు చెప్పకుండా తీసుకున్నావు కదా చెప్తా. మనమైతే ఇక్కడికి వెళ్దాం. నాకైతే కిల్ కావాలి అందుకే వెళ్దాం కదా. అరే ఎనిమిది లేడా చేసినావు విఖ్యాత్? ఆ 2 కిల్స్ ఉట్టినే ఓడగొట్టుకున్నావు. నీ వల్ల వేరే నా కిల్స్. ఎస్కేస్ ఉంది ఇక్కడి. ఇయ్యా నీ గాలా తీసుకో. గైస్ ఇక ఇప్పుడు ఒకవేళ మీరు వచ్చినా మేము ఆడిపించుకుంటాం గైస్. ఎట్లా అంటే కార్లో ఖాళీ ఉంది మనం అది గైస్. ఓకే గైస్ మనకి ఇప్పుడు 3 కిల్స్ వచ్చినాయి. ఇంకా 22 LA ఉన్నారు. ఇంకా మనకి 3 కిల్స్ వచ్చినాయి గైస్. 22 LA తగ్గిపోతుంది. ఇక్కడైతే గోల్ వేసింది గైస్. ఇక్కడ ఫైట్ జరిగింది గాయస్. మేము ఇద్దరం డ్యూయల్ ఆడుతున్నాము. అరే విఖ్యాత్ నాకు కిల్ దియకరా ప్లీజ్ రా. అరే M79 దొరికింది గైస్ మనకి. కానీ వేస్ట్ గైస్. చేస్తాం అంతే. గ్రాప్లింగ్ దొరికింది. ఒక సప్లై క్రేట్ ఉంది మనకి. సప్లై క్రేట్ ఓకే కానీ మనం అంత వాడం. అది నేనే వాడేసానా. స్కాలర్ తీసుకున్నాను. ఇక్కడైతే ఏమైనా ఎనిమిది కనబడుతుందా క్వశ్చన్. ఇక్కడ డ్రాప్ లూట్ చేస్తున్నారు. వెళ్దాం. ఎనిమిస్ డ్రాప్ లూట్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ వెళ్తున్నా ఫాస్ట్ కి వెళ్దాం. నీకు మళ్ళీ డ్రాప్ లూట్ అయిపోతుంది. మనం కూడా టచ్ చేస్తున్నాం. డ్రాప్ లూట్ అయిపోయింది గాయస్. నాకు వెక్టర్ ఉందిరా. ఓకే గైస్ వీడైతే చచ్చిపోలేదు. గాయస్ బాయ్ బాయ్. నా గైస్ బాయ్ బాయ్ పెట్టిండు. సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. నా యుఐడి ఇది ఉంది. ఇది యుఐడి 8130598149. మీరు నా దాంట్లో చూస్తే నేను సంగారెడ్డి మ్యాక్ 10 గాయస్ TS ర్యాంక్ లా చూడండి. సంగారెడ్డి మ్యాక్ 10 19th ప్లేస్. మీరు నాతో ఆడాలనుకుంటే కస్టమ్స్ మా తమ్ముతో నాతోని రావచ్చు. కస్టమ్స్ స్క్వాడ్స్ ఆడదామన్న CS ర్యాంక్ BR ర్యాంక్ మీరు రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చూస్తున్న 100 మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.